నమస్తే, వెల్కమ్ టు మ్యాప్ టీవీ. ఈరోజు మన అతిథులు ప్రముఖ విద్యావేత్త, న్యాయ సలహాదారులు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అసద్ గారితో ఈరోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ముస్లిం హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ఈ దేశంలో ముస్లిం మైనార్టీలు 17% ఉన్నట్టుగా గణాంక వివరాలు చెప్తా ఉన్నాయి. కానీ వ్యవస్థాగత నిర్మాణంలో ముస్లింల ఒక వ్యవస్థ బలోపేతంగా లేదని భావించడం జరిగింది. రెండో పక్క దేశంలో సమస్యల పరంగా పరిష్కరించే విధానాన్ని కనుక పరిశీలించినట్టయితే ముస్లింల పట్ల సవితీ తల్లి ప్రేమ మాత్రమే పాలకులు చూపించారు తప్ప ఒక సమగ్ర అభివృద్ధి కోసం ఎక్కడా కూడా ప్రయత్నాలు చేసినట్టుగా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా కనిపించకపోవడంతో ఎక్కడో ఒక చోట గొంతు విప్పి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ముస్లిం హక్కుల పోరాట సమితి అనే పేరుతో మొట్టమొదట వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సభ్యుల్ని చేర్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2010లో 9 షరతులతో కూడినటువంటి 90 కిలోమీటర్లు 90 మీటింగ్ల పేరిట ఒక పాదయాత్ర చేసి భారతదేశంలో కేవలం ముస్లింల సంక్షేమము, అభివృద్ధి పట్ల యావత్ ముస్లిం సమాజం యొక్క దృష్టిని మళ్లించి మన పురోగతి వైపు తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం జరగడం జరిగింది. దేశవ్యాప్తంగా అందరు హర్షించారు. పెద్ద ఎత్తున కూడా జనాలంతా సహకారం అందించడం జరిగారు. ముస్లిం సమస్యల పట్ల చిత్తశుద్ధితో పాలకులు ఆలోచనకు వచ్చేటట్టుగా ముస్లిం హక్కుల పోరాట సమితి ఉద్యమ బాట పట్టింది. 2010లో దేశంలో మొట్టమొదటిసారిగా మైనార్టీల సమూల అభివృద్ధితో మీరు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? అసలు ఆ పాదయాత్ర ఎలా సాగింది? అసలు అంటే మేము చాలా వినూత్న రీతిలో ప్రజల్లోకి మా అంశాలని తీసుకెళ్లడం చేశాం. ఎలా అంటే భారతదేశ స్వరూపాన్ని కనుక పరిశీలించినట్లయితే బహుజనులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మతోన్మాద వ్యవహార శైలి అనేది జాతీయ సమైక్యతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా కనిపించింది నాకు. నేనేమన్నానంటే చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, అసలు మన జాతీయ సమైక్యత, సమగ్రతను పెంపొందించే దిశలో ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో మా కాన్సెప్ట్స్ని ఎలా రూపొందించామంటే ఇవాళ ఒక బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రారంభోత్సవం కానీ లేకపోతే ఇంకా ఏ ఫంక్షన్ జరిగినా టెంకాయ పగలగొట్టి పసుపు కుంకుమలతో చేస్తున్నాం కదా. మరి జాతీయ సమైక్యత అంటున్న మతోన్మాద సంస్థలు కానీ మతోన్మాదులు కానీ మనం ఒక జాతీయ గీతం పెట్టుకున్నాం కదా, జనగణ వందే మాతరం పెట్టుకున్నాం కదా, అది చదివి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మనం ఈ శంకుస్థాపనలు ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన దృక్పథాన్ని ఒక వినూత్న రీతిలో తీసుకురావడం. అలాగే అనేక అంశాలు మేమేమన్నామంటే అంబేద్కర్ ఎలా అయితే దేశాన్ని ఊహించాడో, ఏ విధంగా అయితే రాజ్యాంగ స్ఫూర్తి ఉందో అది అమలు జరగాలి అంటే నిష్పక్షపాతంగా, నిస్సందేహంగా అందరికీ కూడా సోషల్ జస్టిస్ అనేది ఈ దేశంలో రావాలి అనే ఆలోచనతో అటువంటి కాన్సెప్ట్స్ని మేము తీసుకొచ్చి మార్కెటింగ్ చేయడం జరిగింది. ప్రజలు దాన్ని బాగా విశ్వసించారు, కరెక్ట్ అని చెప్పి ఆలోచించారు. ఆ దిశలో అభివృద్ధి తప్ప రెండో కారణం ఉండకూడదు అనే ఆలోచనని తీసుకురాగలిగాం. అది పెద్ద విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అసలు మైనార్టీల ప్రధాన సమస్యలు ఏంటి? అసలు ఆ సమస్యల పట్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్న తీరుపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ దేశంలో బాగా సంచలనాలు సృష్టించినటువంటి జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ రిపోర్టే ఈ దేశానికి అనేక విషయాల్ని తెలియజేసింది. ఈ దేశం ఎప్పుడు కూడా నవాబులు షెర్వానీలు వేసుకుంటారు, బిర్యానీలు తింటారు, ఈరానీ ఛాయ్ తాగుతారు, వాళ్ళు ఆర్థికంగా పటిష్టంగా ఉండారు అనే భావన ఉన్నటువంటి ఆ తరుణంలో జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్, అంతకుముందు గోపాలకృష్ణ కమిషన్ ఉండే, చాలా రిపోర్ట్లు ఉండే, కానీ ఆ రిపోర్ట్లు పెను సంచలనాలు సృష్టించలేదు. కానీ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడైతే బయటపడ్డదో 2006లో, ఆ రోజు ప్రజలకి అసలు ముస్లింల వాస్తవ పరిస్థితి ఏందో బయటకు వచ్చింది. ఉదాహరణకి సరాసరి సగటి ఆర్థిక ఆదాయం ప్రతిదినం ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ₹10.80 ఉంటే, అలాగే
రూపాయల ఎస్టీ ఆదాయం అయితే ముస్లిం ఆదాయం రూ. 9.82 అని చెప్పి జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ తేల్చడం. అంటే ఎస్సీ ఎస్టీల కంటే ఆర్థిక వెనుకబాటుతనం అనేది ముస్లిం మైనార్టీలో చాలా ఎక్కువ ఉంది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు, స్లమ్లో బతుకుతున్నారు, చదువు లేదు, రిజర్వేషన్ అనేది వాళ్ళకి లేదని చెప్పి ఏ సమస్యలు అయితే అతను లేవనెత్తాడో, సోషల్ జస్టిస్ లేక వివక్షకి గురి అయ్యి ముస్లిం సమాజం వెనుకబాటుతనాన్ని కనుక మనం సరిదిద్దాలంటే ఈ దేశంలో పలు రకాలైన రికమెండేషన్స్ని అతను చేయడం జరిగింది. అది ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు కమ్యూనిస్టు పార్టీలు, లౌకికవాద పార్టీలు అంతా కూడా మేలకులు కలిసి అప్పుడు ముస్లింల సమాజం గురించి, అభివృద్ధి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పటిదాకా అటువంటి దాఖలాలు లేకుండా ఉండే. ఓబీసీ అదేవిధంగా బీసీసీ రిజర్వేషన్ల అమలు గురించి 2 పర్యాయాలు మీరు ఉద్యమం చేయడం జరిగింది. అసలు దేశంలో రిజర్వేషన్లు, ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ మీ అభిప్రాయం ఏంటి? అసలు రిజర్వేషన్ అమలు గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లింల వెనుకబాటుదనం మీద జస్టిస్ రాజేంద్ర కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు కనుక పరిశీలించినట్లయితే 17% జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఎక్కడ కూడా ముస్లింల అభివృద్ధికి నోచుకోలేదు. సోషల్ జస్టిస్ వాళ్ళకి అందలేదు. అన్ని ఎస్సీ ఎస్టీ కులాలు, బీసీ కులాలు ఎలా అయితే వెనుకబాటుతనం ఉందో దానికంటే ఇంకా ఎక్కువగా వెనుకబాటుతనం అనేది ముస్లిం సమాజంలో ఉంది. రిజర్వేషనే ఏకైక పరిష్కారం. ఎక్కడ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ ఏ వ్యవస్థలు చూసినా విద్యాపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా అన్ని చోట్ల కూడా అనగదొక్కబడ్డారు. కాబట్టి రిజర్వేషన్ అనేదే సరైన మార్గం అనేది జస్టిస్ రాజేంద్ర కమిటీ సచార్ అనేది రంగనాథ్ మిశ్రా కమిషన్ అని తేల్చింది. అలాగే మనకు అంబేద్కర్ గారు చెప్పినటువంటి సోషల్ జస్టిస్ విధానాన్ని మనం చూసినట్లయితే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్న వర్గాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరపత్తి కోల్పోతారో, ఎక్కడైతే వాళ్ళు ఇతరులతో సమానంగా ఉండరో, ఎక్కడ అభివృద్ధి నోచుకోరో అక్కడ రిజర్వేషనే సరైన మార్గం అనేది వారు కూడా చెప్పినటువంటి విషయం. దాన్ని అమలుపరచడానికి ముస్లిం రిజర్వేషన్ అనేది అనివార్యం అని చెప్పి భావించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో గట్టిగా పోరాటం చేయడం వల్ల 4% రిజర్వేషన్ వారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు ఇచ్చారు. తర్వాత అది ధర్మాసనం 7 సభ్యులతో కూడినటువంటి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దాన్ని కొట్టేయడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క స్టే మీద ఇప్పటికీ ఆ రిజర్వేషన్ అమల్లోకి ఉంది. కానీ ఇది కేవలం విద్యా విధానంలో, తర్వాత కాలేజెస్లో మాత్రమే ఈ రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది, కానీ రాజకీయంగా రాలేదు. రాజకీయంగా కూడా 4% రిజర్వేషన్ ఇవ్వాలనేది అందులో చెప్పినటువంటి విషయం. కానీ హైదరాబాదులో ఒక స్థానిక సంస్థల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కసారి 4% రిజర్వేషన్ అనేది అక్కడ అమలు చేయడం జరిగింది. ఇలాగే అనేక అంశాల్లో మనకు 4% రిజర్వేషన్ వల్ల అనేక ముస్లిం పిల్లలు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మనకు అభివృద్ధి ఫలాన్ని మనం అందుకుంటున్నాం, చూస్తున్నాం. ఓబీసీ అనేది కేంద్ర స్థాయి సమస్య. కేంద్ర స్థాయిలో బీసీ రిజర్వేషన్ అనేది 27% అమల్లోకి ఉండే. బీసీల్లో ముస్లింలు కూడా బీసీగా భావించినటువంటి కమిషన్ చాలా స్పష్టంగా 27లో 8.5 కట్ చేసి ఇచ్చింది. కట్ చేసి ఇవ్వడం వల్ల బీసీకి సంబంధించిన కృష్ణయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టులో మాకు అమలవుతున్న 27%లో మమ్మల్ని కోత కోసి దాంట్లో 8.5 ముస్లింలకు ఇవ్వడం అనేది సమంజసం కాదు. ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మా 27తో పాటు వాళ్ళు అదనంగా 8.5 ఇచ్చినట్లయితే 35.5 అమలు చేస్తే మాకే అభ్యంతరం లేదని చెప్పి అతను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడంతో 8.5 ఆగింది. ఈ 8.5 కోసం మేము ఆమరణ నిరాహార దీక్ష చేసి అది అమలు కావాలని అడిగాం. కారణం ఏంటంటే ఇవాళ నీట్ వచ్చింది, అంతకుముందు నీట్ లేదు. ఇవాళ మనకు మ్యాట్ కానీ, మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, క్యారియర్ యాప్టిట్యూడ్ టెస్ట్, క్యాట్ కానీ, ఐమా కానీ, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సి, ఇలా కేంద్రానికి సంబంధించి ఏ పరీక్షల్లో వెళ్ళాలన్నా కూడా క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని ఉంటుంది. ఆ దాంట్లో నాన్ క్రీమీ లేయర్ కింద ఓబీసీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉంటుంది. అది 8.5% అమలవుతే తప్ప ముస్లిం సమాజానికి ఆ దిశలో ప్రయాణించడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు దాని పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని మేము కోరుకుంటా ఉన్నాం. గతంలో ఉద్యమ బాట కూడా ఆ విషయంలో పట్టాం. ఓబీసీ అదేవిధంగా బీసీసీ రిజర్వేషన్ కోసం 2 సార్లు మీరు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అంటే ఎంతవరకు సక్సెస్ సాధించారు ఆ దీక్ష వల్ల? దీక్ష తర్వాత బీసీ ధర్మాసనము దగ్గర చాలా స్పష్టంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు,
అహ్మదుల్లా మైనారిటీ మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను పిలిపించి ఆ రిజర్వేషన్ ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా మనం కాపాడుకోవాలి, దాన్ని ఎలా పరిరక్షిస్తే బాగుంటుంది అని చెప్పి వాదన వినిపించడానికి ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయాలి, ఏ రకమైన మనం మెటీరియల్ ప్రిపేర్ చేయాలనే దాని మీద జన్నత్ హుసేన్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను పిలవడం జరిగింది. అహ్మదుల్లా గారి సారథ్యంలో నా యొక్క ఆలోచనని మొత్తాన్ని స్వీకరించి ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి నా ద్వారా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా ధర్మాసనం ముందు వేయించి ఆ తీర్పు రాకుండా చూడడానికి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా సాంకేతిక లోపాల వల్ల శాస్త్రీయ దృక్పథం కొరవడింది కమిషన్ రిపోర్ట్లు అని చెప్పి 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం దాన్ని కొట్టేయడం జరిగింది. అది దురదృష్టకరం. కానీ తిరిగి మనం సుప్రీంకోర్టులో స్టే పొందాం. దాని మీద ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. మాకు నమ్మకం ఉంది తప్పకుండా 4% రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని. ఎందుకంటే 65 మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో అమలవుతుంది. ఇక్కడ మనం 52% ఉన్నాం. 65 అమలవుతున్నప్పుడు ఇక్కడ 52 ఉండడంలో తప్పు లేదు. కాబట్టి సుప్రీంకోర్టు తప్పకుండా అనుకూల తీర్పు ఇస్తుందని ఇప్పటికి కూడా విశ్వసిస్తూ ఉన్నాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ గురించి కానీ, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మీరు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అసలు ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి మీ అభిప్రాయం? వక్ఫ్ అనేది దేవుడి మాన్యాలండి. ఒక్కసారి ఎవరైనా డోనరు నాకు ఫలానా విషయం నెరవేరాలి అనే సదుద్దేశంతో, లేదా వాళ్ళ పూర్వీకుల యొక్క పేరు మెమరబుల్గా స్మారకంగా కానీ, లేకపోతే మేము దేవుడి దగ్గర మనం జన్నత్ అని చెప్పి అంటే స్వర్గ మార్గంలో ప్రయాణించాలని చెప్పి ఎక్కువగా సంపన్న వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక లక్ష్యంతో అల్లా పేరు మీద ఒక ఆస్తిని అంకితం చేస్తారు. దాన్ని వక్ఫ్ అంటారు, దేవుడి మాన్యాలు అంటారు. వాటి మీద పర్యవేక్షణ చేసే హక్కు మాత్రమే ప్రభుత్వానికి కానీ, అలాగే ప్రైవేటు వ్యక్తులకి కానీ, అలాగే సంస్థలకి కానీ ఉంటుంది తప్ప మీకు వక్ఫ్ ఆస్తులకి సంబంధించి అమ్మే కార్యక్రమం కానీ, దోపిడీ చేసే విధానాన్ని కానీ ఎక్కడ చట్టం అనుమతించదు. వక్ఫ్ చట్టం 1955లో మొట్టమొదటిసారి పుట్టింది. తర్వాత 95లో సమగ్రంగా వక్ఫ్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 2013లో లేటెస్ట్గా సవరణ చేశారు. అనేక సెక్షన్లని పరిరక్షణ నిమిత్తం కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో అవి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయి. ఒకే ఒక్క ఉదాహరణ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ దేశంలో ప్రధానమంత్రితో పాలకపక్షాలతో అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖేష్ అంబానీ, అతని ఇల్లు ఆల్టా మౌంట్ రోడ్ ముంబైలో ఉంది. ఆ ఇల్లు సుమారు 3000 గజాలు, దగ్గర 1 ఎకరం ఉన్నటువంటి ఆ భూమి అది వక్ఫ్ ఆస్తి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెలిసి కూడా ఏ చర్య తీసుకోపోతే సామాన్యులు కబ్జా చేసిన విషయాన్ని ఎవడు చూస్తారు ఈ దేశంలో? ఈ రకంగా యావత్ వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే కార్యక్రమాలు పాలకపక్షాలు చేస్తూ వస్తున్నాయి. దాన్ని నిలువరించాలి, పరిరక్షించాలి. మరి ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ అసెంబ్లీలో శాసనసభ సాక్షిగా ప్రతి ఇంచ్ స్థలాన్ని పరిరక్షిస్తా అని చెప్పాడు. జ్యుడిషియరీని ఎస్టాబ్లిష్ చేస్తానన్నాడు. జిల్లాల వారీగా వికేంద్రీకరణ చేసి వక్ఫ్ ఆస్తుల కబ్జా మీద ప్రత్యేక ఉద్యమ బాట పట్టి వాటిని పరిరక్షించే నిమిత్తం కార్యక్రమాలు తీసుకుంటా అని చెప్పాడు. మాటలకే పరిమితం అయ్యాడు తప్ప ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. చాలా స్పష్టంగా సవరణ చట్టంలో 52A సెక్షన్ ఉంది. దాని ప్రకారం ప్రైమ ఫేసీగా వక్ఫ్ ఆస్తి మీద ఎవడైనా ఉన్నాడని తెలిస్తే నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు పెట్టచ్చు. అది ఇవాళ రాష్ట్రంలో చట్టం 2013లో వచ్చిన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఒక్క కేసు రిజిస్టర్ అయింది కూడా దాఖలాలు లేవు. అలాంటప్పుడు ఆ చట్టం తయారు చేసి తుంగలో తొక్కడానికా అమలు పరచడానికి అనేది అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఉద్యమాలు చేశారు. అసలు ఏర్పాటు చేయడం జరిగిందా? ఒకవేళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కలిగే లాభాలు ఏంటి? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ కిందకి వస్తుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము ఉద్యమ బాట ఎందుకు పట్టామంటే, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో మేము కోరుకునేది ముస్లిం సమాజం కోసం ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఒకటేమో పబ్లిక్ కంపెనీ యాక్ట్ అని ఉంటుంది, ఒకటి ప్రైవేట్ కంపెనీ యాక్ట్ అని ఉంటుంది. అంటే పబ్లిక్ కంపెనీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో లాభాలు మాత్రమే చూస్తారు, నష్టాలు పరిగణలోకి తీసుకోరు. అయితే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్ కంపెనీ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. కంపెనీ యాక్ట్ కింద పెట్టినప్పుడు ఒక సాధారణ మైనారిటీ ఒక వ్యక్తి తనకు ఒక కార్ కావాలనో, ఒక ఆటో కావాలనో ఏదైనా వెళ్తే
లాభం ఉంటే అతను కట్టగలుగుతాడని తెలిస్తే, అతని దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే, అతని యొక్క ఆదాయం మీద నమ్మకం ఉంటే బ్యాంక్ కన్సెంట్ లెటర్ ఇస్తుంది, అప్పుడే వాళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది. అదే మీకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్లు సొసైటీ చట్ట పరిధిలోకి వస్తాయి. కంపెనీ చట్టానికి సొసైటీ చట్టానికి భేదం ఏంటనేది మీకు ఈ విధంగా నేను వివరిస్తాను. సొసైటీ చట్టంలో సంక్షేమం ప్రధానం, అతని అభివృద్ధి ప్రధానం. అతను కట్టినా కట్టకపోయినా అతను బాగుండాలనే ఉద్దేశం, రికవరీ అనేది చాలా తక్కువ. కాబట్టి సంక్షేమం అనేది ప్రధానమైన చట్టంలోకి మైనార్టీల్ని పెట్టాల్సింది పోయి, లాభం ఉండే చట్టంలో, కంపెనీ చట్టంలో పెడితే ఫైనాన్స్ కార్పొరేషన్లో కేటాయింపులన్నీ అలాగే మిగిలిపోయి ప్రతి సంవత్సరం 200, 250, 500 కోట్లు, 1000 కోట్లు, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత 1200 కోట్లు, 1500 కోట్లు అంటున్నారే. ఏ శాఖకి కేటాయించినటువంటి బడ్జెట్ రిటర్న్ పోదు, కానీ మైనార్టీ బడ్జెట్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ప్రతి సంవత్సరం మిగిలిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. దానికి ప్రధాన కారణం ఈ కంపెనీ చట్టంలో నుంచి దాన్ని సొసైటీ చట్టంలోకి మార్చినంత వరకు సంక్షేమం అనేది ముస్లిం మైనార్టీలకి జరగదు. కాబట్టి ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని చెప్పి మేము భావిస్తున్నాం. కార్పొరేషన్ పక్కన పెడితే మంత్రిత్వ శాఖ ఉంది, మైనార్టీ సంక్షేమ శాఖ. అసలు అది అమలవుతున్న తీరు, తెన్నుల గురించి, వాటి పథకాల గురించి ఒక్కసారి. అదొక వితంతు శాఖ అండి. దానికి తల లేదు, తోక లేదు, దానికి ఏమాత్రం పవర్స్ లేవు. ఏది చేయాలన్నా బడ్జెట్ ఆధారంగా వాళ్ళు చేయాలి. కానీ నిర్ణయ అధికారం అంతా కూడా సీఎం తన చేతిలో పెట్టాడు. మైనార్టీ సంక్షేమం ఎక్కడ జరుగుతుంది? ఈ మధ్య కేసీఆర్ పెట్టినటువంటి మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ చిన్నగా 6వ తరగతి వరకు పెట్టి, అది వాళ్ళ 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్కి వేరు, బాయ్స్కి వేరు అని చెప్పి ఏదో పెట్టారు. అది 400 కోట్ల రూపాయల బడ్జెట్, ఆహ్వానించదగ్గ విషయం. దాన్ని అందరూ హర్షిస్తూ ఉన్నారు. రెండవ పక్క అందరికీ కూడా ఐఏఎస్, ఐపీఎస్గా తీర్చిదిద్దడానికి ఒక 100 మందిని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లే సొంత ఖర్చులు పెట్టి అదొక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ గ్రాడ్యుయేట్ అయిన అభ్యర్థులంతా కూడా టెస్టులు పెట్టి సెలెక్ట్ చేసి కోచింగ్ ఇప్పించి వాళ్ళని ఎంపిక అయ్యేటట్టు కూడా చేస్తున్నారు. దాని మీద కొంత ఖర్చు పెడుతున్నారు. మూడోది వచ్చేసి మీకు విదేశాల్లో ఎవడైనా వెళ్ళి ఇంట్రెస్ట్గా చదువుకోవాలంటే 30 నుంచి 40 లక్షలు ఇచ్చే ప్రక్రియ పెట్టి దాన్ని కూడా సెలెక్టెడ్గా జిల్లాల వారీగా ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు అక్కడ అడ్మిషన్స్ పొందగోరే విద్యార్థుల కోసం అలాంటి సౌలభ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇది తప్ప ఇదంతా తిప్పి కొడితే దాదాపు 250 నుంచి 400 లోపు బడ్జెట్. అంటే యూనిఫామ్లు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు. ఈ రకంగా విదేశీ వెళ్ళే వాళ్ళ కోసం డబ్బులు ఇస్తున్నారు, పరిమిత సంఖ్యలో ఇస్తున్నారు. మీరు కేటాయించినటువంటి 1200 కోట్ల రూపాయల్లో 1500 కోట్ల రూపాయల్లో 400 ఖర్చు పెట్టి 800 తిరిగి రాష్ట్ర ఖజానాకి చేర్చడం అనేది అది సంక్షేమమా, లేకపోతే వాళ్ళ సంక్షేమ బాటల్లోంచి వెనక్కి నెట్టడమా అనేది ప్రభుత్వం జవాబు చెప్పాలి. జాతీయ సమైక్యత, సమగ్రతకు సంబంధించి మీ అభిప్రాయం ప్రస్తుతం? దేశంలో ఎక్కడ చూసినా ముస్లింల పట్ల వివక్షత అనేది కొనసాగుతూ ఉంది. మతోన్మాద శక్తులు రెచ్చిపోతూ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్, విహెచ్పి అన్నీ కూడా. అంటే జాతి అన్న తర్వాత మనుషులందరూ కూడా ఏ కులాలకి సంబంధించిన వారైనా, ఏ మతాలకి సంబంధించిన వారైనా అందరినీ భారతీయులుగా పరిగణించాల్సిన బాధ్యత రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతా ఉంది. రాజ్యాంగం చెప్పినట్టుగా అందరికీ ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం రావాలి అంటే కుల మతాలకు అతీతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్, విహెచ్పి వితండవాదంతో మతోన్మాదులంతా కూడా రెచ్చిపోయి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ఇవాళ అపహేళన చేస్తూ వాళ్ళ బతుకునన్నింటినీ కూడా దారిద్ర్య రేఖ దిగువ పంపించేసి పెత్తందార వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ ఈ మతోన్మాద ఛాందసవాద వ్యవహారాల్లోకి నెట్టి వాళ్ళ అభివృద్ధిని సాధిస్తూ పోతూ ఉన్నారు. ఇవాళ రైల్వే లైఫ్ లైన్స్ ఆఫ్ ది కంట్రీ అంటారు, జీవనాడులు అంటారు. దాన్ని ఇవాళ ఆదానీలకు అమ్మి పెట్టే పరిస్థితి వచ్చింది. విమానాశ్రయాలు పోతూ ఉన్నాయి, రైల్వే పోయింది, ఎల్ఐసి పోయింది, అన్ని అమ్మకాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ మైనార్టీల మధ్య చిచ్చు పెట్టి ఆనాడు 92లో బాబ్రీ మసీద్ని కూల్చేసి దేశం మొత్తంలో కూడా అభద్రతా భావాన్ని తెచ్చారు. ఈ మధ్య మాబ్ లించింగ్లు చేసి ఎక్కడ పడితే అక్కడ ముస్లిం సమాజాన్ని గోమాంసం పేరిట, ఇంకో పేరిట వాళ్ళని చంపడం, ఎక్కడ పడితే బహిరంగంగా చంపడం, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడం, పిల్లలు ఎక్కువ పుడుతున్నారని చెప్పడం, విషం కక్కడం, పాకిస్తాన్ అనడం,
ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. జాతీయ సమైక్యత సమగ్రతని పరిరక్షించాలి అంటే, సోదర భావం ఈ సమాజంలో రావాలంటే అందరు అన్ని మతాల్ని గౌరవించే భావాన్ని పెంపొందించాలి. మతోన్మాద ఛాందసవాదులపై ఉక్కుపాదం మోపాలి. రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి. రాజ్యాంగ ప్రవేశికని ప్రతి మానవుడు కూడా అర్థం చేసుకొని, ఇక్కడ పౌరుడు అర్థం చేసుకునేలా మనం చదవాలి. ఇవాళ రాజ్యాంగంలోని మొదటి సూచికలోని అంశం ప్రవేశికే మనకు తెలియదు. మేమైన భారతీయులం దీన్ని ఆమోదించుకున్నాము అన్నాం. ఏం ఆమోదించుకున్నాము? ప్రజాస్వామ్య లౌకిక వాదాలన్నింటినీ కూడా మనం ఇవాళ ఆమోదించుకున్నాం. అలాగే సౌభ్రాతత్వాన్ని, సమానత్వాన్ని మనం ఆమోదించుకున్నాం. ఇవన్నీ మనం ప్రవేశిక విషయాన్ని కూడా ఆ స్ఫూర్తిని తూట్లు పొడిచే విధంగా ఈ మతోన్మాద శక్తులు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవాళ దేశంలోని ప్రజలు గుర్తించగలిగారు. కాబట్టి ఇవాళ బీహార్ ఎన్నికల్ని మనం పరిశీలించినట్లయితే ఇవాళ బీజేపీని చీచి అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ మతోన్మాద శక్తుల్ని పక్కన పెట్టి వాళ్ళ ఏజెండా ఏదైతే అతను ఎప్పుడు నరేంద్ర మోడీ గారు పుల్వామాలో ఇలా జరిగింది, నేను 370 తీసేసా, త్రిపుల్ తలాక్ని అమలు చేశా అని ముస్లిం వ్యతిరేక భావాల్ని పెంపొందించి ఓటు తీసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడి నుంచి సమాజం చైతన్యవంతంగా మారి బీహార్ ఎన్నికల్లో ఇవాళ కేవలం మాకు ఉద్యోగాలు కావాలి, మనకు సమానత్వం కావాలి, వెనుకబాటుదనంలో నుంచి అభివృద్ధి వైపు నడవాలి, మాకు రోడ్లు కావాలి, వైద్యం కావాలి, విద్య కావాలని అడిగే పరిస్థితికి ఈ భారతదేశ పౌరులు రావడం శుభసూచికం, హర్షణీయం, అభినందనీయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. దేశంలో ముస్లిం వింగ్, అదేవిధంగా మతోన్మాద దాడుల నుండి భద్రతకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ముస్లింలు భయపడుతూ ఉంటారండి ఎప్పటికీ. కారణం ఏంటంటే ఎక్కడ లేని ఫాల్స్ కేసు. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టాడా పెట్టారు, వీళ్ళు వచ్చి పోటా పెట్టారు. రకరకాలుగా అనవసరమైన అపవాదాలు మోపడమే తప్ప జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు మిలిటెంట్స్కి సంబంధించి, ఉగ్రవాదులకి సంబంధించి, ఉగ్ర కుట్రలకి సంబంధించి నాకు తెలిసి ఒక 2 కసబ్ కేసు తప్ప, అఫ్జల్ గురు కేసు తప్ప ఏ కేసులు కూడా ఎక్కడ దోషులుగా ఎక్కడ నిర్ధారించబడలేదు. 1-2 కేసులని తీసుకొని యావత్ సమాజాన్ని ఆ విధంగా అపవాదం చేయడం, యావత్ సమాజాన్ని తప్పుగా చూపించడం, వాళ్ళు ఉగ్రవాదులుగా చూపించడం, వాళ్ళకి భద్రతకి ముప్పు వాటిల్లే విధంగా భయపాతాన్ని కల్పించడం అనేది సరైన విషయం కాదు. ఇక్కడ ఈ చైతన్యవంతమైన హిందూ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పుడు కూడా మిత్రులుగానే, అలాగే బావా బామరిది సాంస్కృతిగానే, అలాగే అన్నదమ్ముల్లాగానే ఉంటారు తప్ప ఈ 1-2% ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజం కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే మతోన్మాద ఛాందసవాదుల యొక్క కుట్రలు కుతంత్రాలకి ఎవరు నమ్మరని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. భారతదేశం మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజనవాదం బాగా వినపడుతుంది, అసలు బలపడడం లేదు. దీనికి ప్రధానం ఏంటంటే ఇక్కడ ఓట్లు మావి, పెత్తనం వాళ్ళదే, ఈ యొక్క వాదం అయితే వినపడుతుంది కానీ సరిగ్గా బలపడడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? చాలా క్లియర్, మంచి ప్రశ్న అండి. ఇది సందర్భోచితమైన ప్రశ్న అని నేను భావిస్తూ ఉన్నాను. ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ ఎప్పుడైతే సైకిల్ తీసుకొని మొదలుపెట్టారో పాదయాత్ర, అక్కడ అర్థం చేసుకున్నారు ఇక్కడ చైతన్యం అత్యధికంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కడు కూడా ఒక్కడే ఒంటరిగా ఉండి తాను ఒక సమాజాన్ని లీడ్ చేస్తూ వెనక ప్రజలు లేకుండా ఉండే విధానమే ఇక్కడ కొంప కొల్లేరు చేస్తూ ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఎంత విభజన ఉందంటే దాన్ని చర్చ చేసి ఒక సారూప్యాన్ని, ఒక ఆంతరిక అర్థాన్ని తెచ్చుకునే విధానం మన మధ్యలోకి రావట్లేదు. చాకలి, కుమ్మరి, బీసీలు అనేక సంఘాలు, 104 సంఘాలు, ఎస్సీలు, ఎస్టీలు ఎప్పుడు కూడా అసలు మన కింద ఉన్న నీడ ఏంటి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మనం మాటలు మాత్రం పెద్దగా మాట్లాడుతున్నాం కానీ ఆచార్యయోగంగా మనం ఎందుకు వ్యవహరించట్లేదు అనేది మనం ముందుగా మనం చూసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఒక సమిష్టి ప్రణాళిక ఉండాలి, వ్యవస్థాగత నిర్మాణం ఉండాలి, వ్యూహం ఉండాలి, ప్రతి వ్యూహం ఉండాలి. ఆ రకంగా లేనంత వరకు ఉట్టిగా వాక్చాతుర్యంలాగా, మైకాసురుల్లాగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కువ రాష్ట్రాల్లో అలా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఏ అంశం కోసమైతే మనం అంటున్నామో అటువైపు వెళ్ళలేకపోతా ఉన్నాం. రెండవది, నేను ప్రధాన కారణం ఏం భావిస్తున్నాను అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, దారిద్ర్యం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ సమయానికి అవతల పెత్తందారీ వ్యవస్థ మన అవసరాలు తీర్చే విధంగా నాయకత్వాన్ని కొనే పరిస్థితుల్లో ఉన్నంత వరకు ఈ వ్యవహారం ఇలాగే కొనసాగుతుంది.
ఆర్థిక పరపత్తి ఈ సమాజం సంపాదించి అదే పద్ధతుల్లో వజ్రాన్ని వజ్రంలాగా కోయాలి తప్ప ఆర్థిక పరపత్తి సాధించేంత వరకు కూడా వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులకి మనం లొంగి మోచేతి నీళ్ళు తాగే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కరోనా లాక్డౌన్ సమయంలో న్యాయ వ్యవస్థ పనితీరు గురించి అంటే న్యాయ వ్యవస్థ అనేది కరోనా లాక్డౌన్లో ఎలా అయితే అన్ని సంస్థలు నిర్వీర్యమయ్యాయో ఇది కూడా అలాగే ఉండిపోయింది. కానీ ఆన్లైన్ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది. అంటే కేసెస్ని దాదాపు అన్ని మూర్తులు కూడా వినడానికి ముందుకు వచ్చారు. ఆ రకంగా విన్నారు కూడా. క్రిమినల్ కేసెస్ నడిచాయి, ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్స్ నడిచాయి. ఇప్పుడు కూడా దసరా వెకేషన్ తర్వాత మళ్ళీ ఆ విధంగా కేసెస్ వినడానికి అవకాశం ఉంది. ఎక్కడ కూడా న్యాయ ప్రక్రియ అనేది ఆగలేదు. కానీ ప్రస్తుతం సమాజంలో ప్రత్యేకించి మన భారతదేశంలో అమలవుతున్న తీరుతెన్నలు, న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరు ఇవాళ అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. జ్యుడిషియరీ గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం ముందు ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడైతే ఒక లెటర్ రాసి ఒక జస్టిస్ ఆంధ్ర రాష్ట్ర కోర్టుని ప్రభావితం చేస్తున్నాడు, తీర్పుని ప్రభావితం చేస్తూ ఉన్నాడు, తనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానూ ఇంకో రాజకీయ పార్టీకి అననుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఒక ముఖ్యమంత్రి ఎప్పుడైతే లెటర్ రాశాడో అక్కడి నుంచి జ్యుడిషియరీ మీద అనేక రకాలుగా అపోహలు అనేది మొదలయ్యాయి. అంతకుముందు కూడా ఒక 5 జడ్జిలు బయటకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో పెట్టడం, తర్వాత జస్టిస్ లోహియా గారిని చంపడం అమిత్ షా కేసులో, అలాగే కొంతమంది న్యాయమూర్తులు బీజేపీలో ఉన్న కొంతమంది అమిత్ షా లాంటి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకు వాళ్ళు గవర్నర్ పదవులు పొందడం, అలాగే బాబ్రీ మసీద్కి సంబంధించిన తీర్పులో గగోయి ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా అతనికి రాజ్యసభ మెంబర్ ఇవ్వడం. అంటే జ్యుడిషియరీలో ఎక్కడైనా న్యాయమూర్తులకి ఈ పదవులు కానీ అవి కానీ ఏమీ వాళ్ళకి ఉండేది కాదు. చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్. అలాంటివి వచ్చిన తర్వాత సమాజంలో ఒక చర్చ అనేది మొదలైంది. ఈ న్యాయ వ్యవస్థ కూడా అతీతం కాదా ఇలాంటి వాటికి, అదొక పవిత్రమైన సంస్థగా లేదా అనే ఆలోచనకి ప్రజలు రావడం, చర్చలు చేయడం అనేది ప్రారంభమైంది. ఒక విధంగా అలాంటి అపోహల్ని తొలగించి అది చాలా సర్వోన్నత పవిత్రమైన న్యాయ వ్యవస్థను పరిరక్షించే విధంగా మళ్ళొక్కసారి న్యాయమూర్తులు వ్యవహరించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కలోజియం విధానం మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. వాటిని కూడా మళ్ళీ పునర్పరిశీలించి కమిషన్ ద్వారా జడ్జెస్ ఎంపిక జరగాలి అని చెప్పి, అలాంటి ఆలోచన రావాలి అని చెప్పి, న్యాయ వ్యవస్థ తిరిగి పరిరక్షించబడాలి, మళ్ళీ అదే స్థానంలో తిరిగి అది పవిత్రతతో వ్యవహరించాలి అనే ఆలోచన వచ్చేటట్టుగా న్యాయమూర్తులు కోర్టులు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. భారతదేశంలోని ప్రతి పౌరుడు సార్ చట్టం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత మేరకు ఉందని, కనీసం అంటే రాజ్యాంగం గురించి కానీ చట్టం గురించి కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే మినిమం చట్టాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువతే కాదు, అక్షరాస్యులు కానీ నిరక్షరాస్యులు కానీ సామాజిక అవగాహన ఉండడం అనేది తప్పేం కాదు. చిన్న తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ పోలీస్ వెళ్తూ ఉంటే ఆపుతాడు, హెడ్ కానిస్టేబుల్ అబవ్ ర్యాంక్ వాడు ఆపాలి, ఆపి లైసెన్స్ అడగాలి. ఇవాళ హోంగార్డ్ కూడా, హోంగార్డ్కి ఒక రకమైన బెల్ట్ ఉంటుంది, రెగ్యులర్ కానిస్టేబుల్స్ బెల్ట్ విధానం వేరు ఉంటుంది. కనీసం యూనిఫామ్ చూసి ఇతను హోంగార్డా ఇతను కానిస్టేబులా కనుక్కోలేని పరిస్థితుల్లో అంత వ్యవస్థలో కనీస నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడైనా మీకు వ్యవస్థలో కనుక రూల్స్ తెలియకుండా వ్యవహరిస్తే తప్పకుండా మనం బాధించబడతాం, ఇబ్బందులు పాలవుతాం. కనుక వ్యవస్థలో కొన్ని విషయాలు కనీసం మౌలిక అంశాలైనా తెలుసుకునే ఆలోచన యువతలో రావాలి. ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ వాడే లైసెన్స్ అడగాలి అనేది మనకు తెలవాలి. తర్వాత దానికి ఎంత ఫైన్ ఉంది తెలవాలి. ఈ రకంగా చిన్న చట్టాలు ఉన్నాయి, అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవాళైతే ఆన్లైన్లో దాదాపు చైతన్యవంతమైన సమాజం స్కాలర్షిప్ అప్లై చేయడం తెలుసుకుంటుంది. ఇవాళ ధరణి వెబ్సైట్ పోర్టల్ మొదలైంది. ఈ రాష్ట్రంలో భూములు నమోదు ప్రక్రియ అర్థమవుతుంది. ఎక్కడైనా డబుల్ హౌస్ ఇస్తారు, ఆన్లైన్ పోయి చేయించండి అంటే ఉరుగుతూ ఉన్నారు. ఆ విధంగా ఒక్కొక్క విషయం అనేది జనరల్గా ఈ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత, మొబైల్స్ వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ అది నేను సరిపోతుంది అని నేను భావించట్లేదు. వాళ్ళు చైతన్యం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా అయితే మనం అన్నీ తెలుసుకుంటామో ఆ విధంగా చట్టాలని కూడా, అంటే అవసరం ఉన్న వరకు, అంటే రవాణా చట్టాలు కానివ్వండి, లేకపోతే భూమికి సంబంధించిన చట్టాలు కానివ్వండి. చాలామందికి ఒక పిటిషన్ రాసే ప్రక్రియ కూడా తెలియదు. నా భూమి కబ్జా అయింది అంటాడు, ఏ సెక్షన్ పెట్టాలి, నీ భూమిలో ఎవడొచ్చాడు అంటే ఐపీసీ 447 పెట్టాలి, పోయి ఇల్లీగల్ ట్రెస్పాస్, దాని కంటెంట్ ఎలా ఉండాలి రాదు. ఇవాళ మన స్త్రీ సమాజం చాలా ఇబ్బంది పడతా ఉంది. ఈ మ్యారేజ్ యాక్ట్లో వచ్చి
వేధింపులు ఉన్నాయి. 498A సెక్షన్ పెట్టించుకోవాలని తెలియదు, DP Act 3 and 4 పెట్టించుకోవాలని తెలియదు, ఇక దుర్భాషలాడితే ఏ సెక్షన్ పెట్టుకోవాలో తెలియదు. ఇలాంటి కొంత ఆలోచన అవగాహన ఉండడం అనేది అవసరము. అది లేనంత వరకు సమాజంలో మనం ఎప్పటికైనా ఇబ్బంది పడతాము. దానివల్ల ఏమి లాస్ అనేది జరగకపోవచ్చు, కానీ నేర్చుకోవడం అనేది మంచిది అని నేను భావిస్తా ఉన్నాను. జాతీయ నూతన విద్యా విధానం 2020 మీరు చూశారు సార్. ఒక విద్యావేత్తగా అసలు ప్రస్తుత విద్యా వ్యవస్థలో గురించి, అదేవిధంగా విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి మీ అభిప్రాయం? అంటే ఇప్పటిదాకా NCERT నేషనల్ కౌన్సిల్ అనేది, తర్వాత SCERT స్టేట్గా సిలబస్లని వాళ్ళు అటానమస్గా రూపుదిద్దేవాళ్ళు. అలాగే యూనివర్సిటీస్ కూడా 3 రకాలైన యూనివర్సిటీస్ ఈ దేశంలో ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ కేంద్రం ఆధీనంలో ఉంటాయి. వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఛాన్సలర్గా, అలాగే వైస్ ఛాన్సలర్ని కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేసే విధంగా మనకు కేంద్ర యూనివర్సిటీలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. దాంట్లో వచ్చేసి గవర్నర్ ఛాన్సలర్గా ఉంటాడు. అలాగే ప్రభుత్వం మాత్రం వైస్ ఛాన్సలర్ని నియామకం చేస్తుంది. అలాగే డీమ్డ్ యూనివర్సిటీసు, సెల్ఫ్ అటానమస్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పర్మిషన్లు ఇస్తూ ఉంటుంది. వ్యవస్థాపరంగా విద్యా విధానాన్ని భారతదేశంలో చూసినట్లయితే నాకు తెలిసి నేనైతే సాటిస్ఫాక్షన్గా లేను. ఎందుకు లేను అంటే, ప్రాథమిక విద్య తీసుకున్నట్లయితే విద్యార్థులకి అవసరం ఉన్న రీతిలో భౌగోళిక అంశాలకి సంబంధించి, ప్రస్తుతం దేశం తీరుతెన్నలకి సంబంధించి, ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి ఎటువంటి విద్య అవసరమో అనేది పరిశీలించకుండా విద్యా విధానం రూపొందించబడింది. విద్యా విధానం ఎలా రూపొందించబడాలి అంటే, మనుగడ సాధించడానికి అవసరాలు ఏంటి, డిమాండ్ ఏంటి, తర్వాత మనం ఎటువంటి కార్యాచరణ ఉండాలి అనేది పరిశీలించి మన విద్యా విధానాన్ని రూపొందించాలి. కానీ ఆ రకంగా విద్యా విధానాన్ని రూపొందించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రభుత్వాలు కొంతమంది నియమించి కాంట్రాక్ట్లు ఇచ్చే నిమిత్తం ఫలానా వాళ్ళు పాఠ్య పుస్తకాలు నిర్ధారిస్తారు, ఆ కమిటీ ఫైనల్ చేస్తుంది, కాంట్రాక్ట్ వాళ్ళకి వెళ్తుంది, ఇది ఉండాలి. రాను రాను ఇది క్రమేపీ ఎలా సాగింది అంటే, ఎవరి గొప్పతనాలు వాళ్ళు చూపించే చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ చారిత్రాత్మకమైన పుస్తకాలు లేకుండా పోతూ ఉన్నాయి. అంటే సిలబస్ అనేది అవసరాలకి తగ్గట్టు గ్లోబల్గా, తర్వాత దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తగ్గట్టుగా సిలబస్ అనేది డిజైన్ చేస్తారు. ఆ డిజైనింగ్లో మనకు మొదటి నుంచి కూడా మేము విధించే విధానాలు ఏదైతే ఉన్నాయో చాలా లోపాయిభిష్టంగా ఉండడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో లేకుండా పోయింది. సరే, దేశంలో అన్ని చోట్ల గురించి మాట్లాడడం కన్నా మన రాష్ట్ర విషయం మాట్లాడదాం. ఇవాళ తెలంగాణ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడుకి వెళ్ళి చదివే వాళ్ళ సంఖ్య ఇవాళ మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే మన సంపదని మనం కొల్లగొట్టుకుంటూ ఇతర రాష్ట్రాలని బాగా చేస్తున్నాం. ఇక్కడున్న విద్యా విధానంలో తేడా అంటే, ఇక్కడ నూతనంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాడిని లెక్చరర్ గాను, అసోసియేట్ ప్రొఫెసర్ గాను 8,000 రూపాయలకో 10,000 రూపాయల జీతాన్ని తీసుకుంటే, అతను విన్న పాఠాలు 4 అయితే అతను స్టూడెంట్స్కి చెప్పే పాఠాలు 2 ఉంటున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లోపించడానికి కారణం ఏంటంటే, సరి అయిన ప్రొఫెసర్లు లేకపోవడం, ఈ పర్మిషన్లు అనుమతులు ఇచ్చేటప్పుడు కేవలం సర్టిఫికెట్లు మాత్రమే చూడడం, అవి ఉంటే మాత్రం వాళ్ళకి ఆ స్టాఫ్ ఉన్నట్టే లెక్క అని భావించి పర్మిషన్లు అనుమతులు ఇవ్వడం. అదే అక్కడ పోయినట్లయితే మీకు వాళ్ళ డిజైనింగ్, సిలబస్సు, అక్కడ ప్రొఫెసర్లు, డాక్టర్లు, చదువు చెప్పే విధానము కనుక పరిశీలిస్తే అక్కడికి ఇక్కడికి భూమి ఆకాశం అంత తేడా ఉంది. కాబట్టి ఆ తేడాని మనం పోగొట్టాలి అంటే, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అంటే, జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా, దేశ స్థాయిలో ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా మనం రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని పటిష్టంగా మార్చాలి అంటే, నిపుణులతో కమిటీల్ని వేసి దేశవ్యాప్తంగా వాళ్ళ చేత మొత్తము అభిప్రాయాల్ని స్వీకరించి ఒక స్పష్టమైన విధానంలో ప్రాథమిక విద్య, తర్వాత నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ విద్యా విధానం, జూనియర్ కాలేజ్ విద్యా విధానం, ఆ తర్వాత విద్యా విధానాన్ని అన్నింటినీ కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే విద్యా విధాన పాలసీ 2020 వచ్చింది, దాని గురించి మీరు ఏదైతే అడిగారో అది మతోన్మాద పాలసీగా భావిస్తున్నారు దేశవ్యాప్తంగా. ఆ విధానాన్ని ఎవరు కూడా హర్షించట్లేదు. విద్యా విధానం మార్చడం అంటే ఇయర్స్ని మార్చడం కాదు, అంటే దశల్ని మార్చడం, స్టేజెస్ని మార్చడం కాదు. ఇక్కడి వరకు ఒక దశ, ఇక్కడి నుంచి ఒక దశ, ఇక్కడి నుంచి ఒక దశ కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్. మెడికల్ సైడే తీసుకోండి. మీకు అమెరికాలో ప్రతి ఏటా చదువుకున్న డాక్టర్, PhD వాడు మళ్ళీ తనకి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ పేపర్ని వచ్చే సంవత్సరం డిమాండ్కి తగ్గట్టుగా చదువుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి లైసెన్స్ పొందాలి. మన దగ్గర
97లో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఎవడైతే ఉంటాడో ఇవాళ 2020లో చదివిన డాక్టర్ అయితే ఉంటాడో ఆ సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్కి తేడా లేని పరిస్థితి. అంటే ఆ రోజుల్లో ఉన్న అడ్వాన్స్మెంట్ ఈ రోజుల్లో ఉన్న అడ్వాన్స్మెంట్కి తేడా. ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే జపాన్లో 8 ఏళ్ళు 12 ఏళ్ళు వరకు కేవలం స్టోరీస్ మాత్రమే చెప్తారు. ఆ స్టోరీస్ చెప్పిన తర్వాత ఆ విద్యార్థి ఇబ్బంది పడి నాకు కుదరదు, ఇక నాకేదో చదువు చెప్పండి అనే టైంలో టెక్నికాలిటీస్ ఏంటో నేర్పిస్తారు, టెక్నాలజీ నేర్పిస్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఇద్దరు పిల్లలు జపాన్కి సంబంధించిన వాళ్ళు 12 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్న ఇద్దరు పిల్లలు కలిసి ఓఎఫ్సి కనుక్కున్నారు, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కనుక్కున్నారు. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఇవాళ విప్లవాన్ని సృష్టించింది కమ్యూనికేషన్లో. మనం చూస్తూ ఉంటాం, దారిలో పోతూ ఉంటే ఆరెంజ్ రాళ్ళు గ్రీన్ రాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి రోడ్లకు ఇరువైపులా. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ టెక్నాలజీ 450 మైక్రోమీటర్స్లో ఉంటుంది. అది అంటే ఎంత సన్నటి వైర్ అంటే మన ఎంట్రిక కంటే చాలా సన్నంగా ఉండే ఆ వైర్లో నుంచి 1,25,000 టు అండ్ ఫ్రో కాల్స్ పోతాయి. అంటే యువతల నుంచి అవతల వాళ్ళు మాట్లాడచ్చు, అవతల నుంచి యువతలు మాట్లాడచ్చు. అంత సన్న వైర్లో నుంచి అంత విప్లవాన్ని తెచ్చినటువంటి ఈ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో ఆ విధానం ఒక చిన్న ఇద్దరు పిల్లలు కనుక్కున్నారు జపాన్లో. అంత టెక్నాలజీ పరంగా అభివృద్ధి ఎలా సాధించారు అంటే వాళ్ళకి బేసిక్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు మౌల్డ్ చేసే విధానం ఏదైతే జపాన్లో ఉంది అలాంటివన్నీ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కేసీఆర్ని హర్షించాలి. ఎందుకంటే అతను ఇక్కడ విద్యా విధానాన్ని అమలు చేసే విషయంలో ఒక కమిటీని వేసి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించి విద్యా విధాన ప్రక్రియని, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించి విద్యా విధాన ప్రక్రియని ఈ విధంగా అన్నిటినీ కూడా పరిశీలించి అధ్యయనాలు చేయించి తక్కువ విధంగా సిలబస్ మోడల్ చేయడానికి ఒక వంతు ప్రయత్నం అనేది ప్రారంభించాడు. అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడనేది మనకు తెలియదు. మొత్తానికి విద్యా విధాన వ్యవస్థ అనేది ఎలా ఉండాలి అంటే 16వ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహం లింకన్ ఒకసారి కాన్వకేషన్ సెరమనీకి సంబంధించి పట్టా ప్రదానం చేసే సెరమనీ దేన్నైతే మనం అంటామో ఆ సందర్భంలో పిహెచ్డి సాధించినటువంటి డాక్టరేట్లందరికీ కూడా సన్మానించే విధంగా 100 మందిని గోల్డ్ మెడలిస్టులని కూర్చునున్న ఆ సమావేశంలో అతను ప్రసంగిస్తూ ఒక చిన్న విజువల్ చూపించాడు. ఆ విజువల్ చూపిస్తూ దాంట్లో బఫెల్లో చూపించి మీరేం చూశారో ఈ 100 మంది గోల్డ్ మెడలిస్ట్ రాయండి అంటే 100 మంది 100 రకాలుగా రాశారు. చివరికి 100 మంది రాసింది ఆ విజువల్కి ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. ఇది విద్యా విధానం అంటే లాజికల్ రీజనింగ్ లేని విద్యా విధానం వేస్ట్ అని చెప్పాడు. లాజికల్ రీజనింగ్ అంటే అందరూ 4 దిక్కుల్లో ఆలోచిస్తే ఒక విద్యావేత్త 8 దిక్కుల్లో ఆలోచించాలి. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కాకుండా నార్త్ ఈస్ట్ నార్త్ సౌత్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అట్లా 8 దిక్కుల్లో ఆలోచించాలి, లాజికల్గా ఆలోచించాలి అంటాడు. ఆ లాజికల్ రీజనింగ్ వచ్చే విద్యా విధానం భారతదేశంలో లేదు. అది తీసుకురావడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఎన్ఆర్సీ బిల్ మీద ఎన్నో నిరసనలు వచ్చినాయి. అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎన్ఆర్సీ సిఏఏ గతంలో యూపీఏ గవర్నమెంట్లో ఉన్న గత చట్టాల్ని మార్చి వాళ్ళకు నూతనంగా దాంట్లో అమెండ్మెంట్స్ సవరణలు తీసుకురావడం పట్ల యావత్ భారతదేశం కులమతాలకు అతీతంగా దాని మీద నిరసన జ్వాలల్ని చూపిస్తూ ఉంది, నిరసన గొంతుని విప్పుతూ ఉంది. చాలా ఈజీ కారణాలు దాంట్లో. నా తాత కాదు, నా తండ్రి గారి సర్టిఫికెట్సే నాకు తెలియదు. ఈ భారతదేశ వ్యవస్థలో పౌరులకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు బర్త్డే సెరమనీస్ వచ్చినాయి కాబట్టి ఆ రకంగా ముందుకు పోతున్నాం మనం. కానీ మా తాతగారి బర్త్డే ఏంటి, మా ముత్తాతకు సంబంధించిన వివరాలు అనేది ఇవాళ తెలియలేని సమాజం. వాళ్ళ వివరాలు ఉన్నట్లయితే మీరు ఇన్ని ఏళ్ల పాటు ఫలానా చోట ఉన్నట్లు మీ దగ్గర రుజువులు ఉంటేనే మీరు పౌరులు అనడం అనేది సమంజసమైన విషయం కాదు. కాబట్టి ఆ నేషనల్ రిజిస్టర్ ఏదైతే సిటిజన్స్ తయారు చేస్తున్నారో ఎన్ఆర్సీ సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా యావత్ బహుజన వర్గాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అలాగే ఆలోచన పరులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు అందరూ కూడా దాంట్లో అన్ని తప్పులు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అది సరైంది కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఉంది, అది మంచి ప్రక్రియ కాదని చెప్పి అంటా ఉన్నాం. కాబట్టి అది తప్పకుండా ఆపాలన్నాం, ఆపారు. భవిష్యత్తులో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అది ప్రయత్నం చేయకపోవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. చివరిగా సార్, ఒక విద్యావేత్తగా, అది ఒక న్యాయ సలహాదారులుగా, ఒక ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరు సాధించిన ఇంకా సాధించలేకపోయిన విషయాలు, మీ లక్ష్యాలు ఏంటి సార్? చాలా ఉన్నాయండి. ఉద్యమ బాటలో మనం వక్ఫ్ ఆస్తులకి సంబంధించి
పూర్తిగా పరిరక్షణ తీసుకురావాలి, అన్నింటినీ కూడా కాపాడుకోవాలి అనుకున్నాం. ఇవాళ ఒక ఇంచు కూడా పరిరక్షించే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. ప్రధాన కారణం ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ ఇదే ఖమ్మం జిల్లాకి సంబంధించి ఇస్తా. వక్ఫ్ చట్టం 95లో మొట్టమొదట 54(1) సెక్షన్ కింద ఒక నోటీస్ ఇస్తారు ఒక అక్రమదారుడికి. అయ్యా, నీకు దగ్గర ఏదైనా కాగితాలు ఉన్నాయా, కారణం ఏంది, నువ్వు దీని మీద ఎందుకు ఉన్నావు చూపించు అని. దానికి నెల టైం ఇవ్వాలి, సంవత్సరం టైం ఇస్తారు, 54(3) ఇస్తారు తర్వాత. అంటే నీ కాగితాలకి సంబంధించి మేము పరిశీలిస్తున్నాము, అది సరిగా కనపడట్లేదు, ఇంకా ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని. ఈ రెండు ఇయ్యనప్పుడు 55 సెక్షన్ కింద వాడిని ఎవిక్షన్ చేయాలి, అక్కడి నుంచి తొలగించాలి అక్రమదారుని. ఈ వ్యవస్థలో లోపాలు ఎక్కడున్నాయంటే, వక్ఫ్ బోర్డు అనేది మీకు ఎక్కడ ఉంటుంది, రాష్ట్రంలో ఒక బాడీగా ఉంటుంది. వాళ్ళు ఏది చేయాలన్నా జిల్లా కలెక్టర్ చైర్మన్గా చేయాలి. అప్పుడు ప్రభుత్వాలు జీవోలు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో 374 జీవోలో కలెక్టర్ చైర్మన్, ఎస్పీ ఏమో కో చైర్మన్గా ఉండి ఆస్తుల్ని పరిరక్షించాలన్నారు. నాకు తెలిసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ 374 జీవో మీద పరిరక్షించే నిమిత్తం అమలైన దాఖలాలు లేవు, మీటింగ్ జరిగిన దాఖలాలు లేవు. వక్ఫ్కి సంబంధించి ఈ పరిస్థితి, జీవోలు అమలు చేయాలి. తర్వాత మనకు మైనారిటీ కమిషన్కి సంబంధించి కంపెనీ చట్టంలోంచి సొసైటీ చట్టంలో రానంత వరకు సంక్షేమం అనివార్యం, దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, అది పని కాలేదు. రెండోది రిజర్వేషన్ సుప్రీంకోర్టు దయాదాక్షిణ్యం మీద మిగిలి ఉంది. అక్కడ మనకు రాజ్యాంగపరంగా ఆ సర్వోన్నత న్యాయస్థానం దేశంలో 4% ఎప్పటికి ఉండేలా తీర్పు వచ్చేంత వరకు ఆ రిజర్వేషన్ నడుస్తుంది, తర్వాత ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధి చూపించాలి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 93% బహుజనులు ఉన్నారు, వాళ్ళకి నేను రాజ్యాధికారం కల్పిస్తా, మంచి పదవులు ఇస్తా, 12% ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తా, 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అని వాగ్దానాలు చేశాడు. రోడ్డు మీదకి వచ్చాం, ఇస్తానన్నాడు. కేవలం శాసనసభలో ఒక తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు తప్ప, ఎన్నడైనా ఎంపీల చేత మాకు ముస్లిం రిజర్వేషన్కి సంబంధించిన బిల్ కానీ ఎస్టీలకి సంబంధించిన బిల్ కానీ క్లియర్ చేయనంత వరకు మేము ఈ పార్లమెంట్కి రాము అని చెప్పిన దాఖలాలు లేవు. అంటే చిత్తశుద్ధి లోపిస్తూ ఉంది. ఈ రకంగా అడుగడుగున మేమేం ఆలోచిస్తూ ఉన్నామంటే, ఎప్పుడైతే ఈ సమాజంలో మా యువత ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అందరితో సమానంగా సామాజిక సాంఘిక ఆర్థిక న్యాయాన్ని ఎప్పుడైతే ఆ ఫలితాల్ని చూస్తుందో, అప్పటిదాకా మా నిరంతర పోరాటం సాగుతూ ఉంటుంది. అనేక అంశాల మీద మేమైతే చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి ఉద్యమాలు చేయదలుచుకున్నాం, కానీ మాది ఛాందస్సవాద విధానం అనేది ఉండకూడదు, మతోన్మాద విధానాలు అంతకన్నా ఉండకూడదు. జాతీయ సమైక్యత సమగ్రతని కాపాడుకుంటూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఆ స్ఫూర్తిని ఎలా పరిరక్షించుకోవాలి, ఆ దిశలో ఎలా ప్రయాణించాలి అనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు రాజ్యాంగ స్ఫూర్తితో ఎన్నో ఆశయాలు సాధించాం. భవిష్యత్తులో కూడా ఉద్యమ బాట బట్టి అనేక కార్యక్రమాలు సాధించే దిశగా వెళ్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు.